నిన్న ఈవినింగ్ డీమార్ట్ నుంచి లియో గడికి బొమ్మ తీసుకొచ్చానండి. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది పిల్లో అనమాట. అయితే కాసేపటికే మన రిద్దు ఉంది కదా! మా నైబర్స్ పాప. అలాగే వాళ్ళకొక పెట్ డాగ్ ఉంది. రీసెంట్‌గా వాళ్ళు తెచ్చుకున్నారనమాట. వాడి పేరు మైలో. సరే ఫస్ట్ టైం మా ఇంటికి మైలోని తీసుకొచ్చామండి. ఎందుకంటే పక్కన ఉంటున్నాం కదా! మళ్ళీ లియోకి అలవాటు అవ్వకపోతే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి అలవాటు చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే చాలా చాలా ఎక్సైట్ అయ్యాడండి. లోపల ఎవరున్నారో చూడాలి, చూడాలి అన్నట్టుగా. తీసిన తర్వాత మైలోని చూసి మేల్ పప్పీయా? మీరే ఆడుకోండి. నాకేం అవసరం లేదన్నట్టు అస్సలు చాలా డల్ అయిపోయాడండి. ఏంటంటే వాడికి బయట డాగ్స్‌ని ఎన్నిటిని చూసినా వాడికి పెద్ద ఫీలింగ్ ఉండదండి. కానీ ఇంట్లోపలికి ఎవరినైనా తీసుకొస్తే మాత్రం చాలా ఫీల్ అయిపోతాడు. చాలా డల్ అయిపోతాడు. ఫస్ట్ అయితే కాసేపు ఇలా స్మెల్ చేశాడు. పోన్లే బానే ఫ్రెండ్స్ అయిపోతారులే అనుకున్నానండి. కానీ కాసేపటికే డల్ అయిపోయాడండి. మరి మేము వాడిని ప్యాంపర్ చేయడం వల్లనో, లేకపోతే వాడికి మేము ప్యాంపర్ చేసినా చేయకపోయినా ఎక్కువగా వాడు వేరే డాగ్స్‌ని అంతగా ఇష్టపడడండి ఇంట్లోకొస్తే. ఎందుకో చాలా డల్ అయిపోయి చూడండి అలా పక్కకెళ్ళి కూర్చోవడము. వాడి బొమ్మ గూడా చూడండి నేను వాడిని ఒళ్ళో తీసుకున్నానని. పప్పీ కదా! నేనేమో ఒళ్ళో పెట్టుకోకపోతే లియో ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు గదండీ! ఒకేసారి అలా వదిలేయగూడదు. ఒకవేళ అగ్రెసివ్ అయితే మళ్ళీ పప్పీకి ఇబ్బంది గదా! అందుకే చేతుల్లోనే ఉంచాను చాలాసేపు. తర్వాత కింద వదులుతుంటే నా దగ్గరికి రాకు నువ్వు అన్నట్టుగా దూరంగా వెళ్ళిపోవడము, వాడి మీద గుర్రుమనడము చేశాడు. చూడండి అటు ఇటు వెళ్ళిపోయి చివరికి దేవుడి దగ్గరికెళ్ళి, మా అమ్మ ఏంటి దేవుడా ఇలా ఏదో ఒక పప్పీని తీసుకొస్తా ఉంటది ఇంట్లోకి. మా అమ్మ బుద్ధి మార్చనుకుని దండం పెట్టుకున్నట్టున్నాడు. చూడండి మేము తీసుకొచ్చిన బొమ్మనేమో మైలో గాడు ఆడుకుంటున్నాడు. వాడు చూడండి. వాడికి చిరాకొచ్చి లోపల నుంచి పేపర్స్ అన్నీ తెచ్చి ముక్కలు ముక్కలు చేసేసి చూడండి ఎంత డల్‌గా కనిపిస్తున్నాడో. వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది. డల్ అయిపోయాడు లియో అని అన్నానని చెప్పి, ఆ పాప చూడండి నేను ఆడుకుంటాను లియో నీతో అని చెప్పి వాడిని చక్కగా జోకొడుతుంది, ప్యాంపర్ చేస్తుంది. మైలో ఏంటంటే కొంచెం చిన్నోడు గదా! కొంచెం కొరుకుతున్నాడనమాట. దానివల్ల ఆ పాప కొంచెం భయపడుతుంది గానీ, అయినా సరే ఆడుతుందనుకోండి. లియో అలా ఏం చెయ్యడు గదా! ఏం చేసేసినా ఏం మాట్లాడడు పిల్లలనైతే. చూడండి వీళ్ళిద్దరి వేషాలు. ఆడిస్తుంది. చూడు చూడు, ఇటు చూడు, అటు చూడు అని చెప్పి. వాడేమో అసలు చాలా డల్ అయిపోయాడు. మొదట్లో అలానే ఉంటాయండి. నెమ్మదిగా అలవాటు చేయాలి. మనం అలా వదిలేసామనుకోండి అది ఇంకా సోషలైజ్ అవ్వడనమాట. వేరే డాగ్స్ వస్తే అలానే ఉంటాడు. మనం రెగ్యులర్‌గా కొంచెం ఇంటరాక్ట్ చేస్తా ఉంటే ఒకరినొకరిని వాళ్ళకి అలవాటయిపోతది. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎప్పుడైనా మా ఇంట్లో పెట్టడానికి ఒకేసారి పెట్టారనుకోండి అప్పుడు అస్సలు కుదరదని చెప్పి కొంచెం అలవాటు చేద్దాం అన్నట్టుగా అప్పుడప్పుడు తీసుకురావాలని అయితే అనుకున్నాం. ఇద్దరు కలిసి చూడండి కార్టూన్ చూస్తున్నారు. ఆ పాప చూస్తుందని వీడు కూడా చూస్తున్నాడు. మొత్తానికి ఎలా అయితే వాడిని జోకొట్టి బజ్జో పెట్టింది. వాడు బజ్జున్నాడంటే "ఇదేంటి ఆంటీ" అని అడిగింది. వాడిదేనమ్మా రగ్ అని చెప్పాను. దుప్పటని చెప్పాను. తీసుకెళ్ళి వాడికి కప్పుతుంది చూడండి. వాడెక్కడ పడుకుంటే అక్కడికెళ్ళిపోయి "చలేస్తది నీకు రగ్గు కప్పుకో" అని చెప్పి కప్పుతుంది. వాడు కూడా చూడండి ఎంత చక్కగా అది అసలు మొత్తం వాడిని పిసికేసి, నలిపేసి రకరకాలుగా చేసేసినా సరే ఏం మాట్లాడడండి. చూడండి రగ్గు కప్పుతుంది. నన్నొదిలేయి రిదు పాప. నాకేం దుప్పటక్కర్లేదు. నువ్వు మైలోని తీసుకెళ్ళిపో చాలు అన్నట్టు చూస్తున్నాడు. అయినా సరే వాడేం పాపం ఏమనడండి ఏం చేసినా. అలా ఉంటది వీడితోటి.